మీరు 2025లో బీటెక్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారా? అప్పుడు నేను చేసిన తప్పులు మీరు అస్సలు చేయకండి. నేను ఫస్ట్ ఇయర్‌లో ఉన్నప్పుడు నా టైంని, ఎనర్జీని అంత ప్రీషియస్ టైంని నేను లైట్ తీసుకున్నాను. సో, నాకు థర్డ్ ఇయర్‌కొచ్చాక రియలైజ్ అయ్యాను. సో, అంత టైం వేస్ట్ చేశాను ఏంటి అనేది. మీరు నేను చేసిన తప్పులు చేయొద్దు అనంటే జస్ట్ కొంచెం పేషెన్స్‌తోని ఈ వీడియో ఎండ్ వరకి చూస్తే చాలు. అండ్ మనము వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాలిటీ వర్సెస్ ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటో మాట్లాడుకుందాం. ఫస్ట్ కాలేజ్ అంటే మనకేం గుర్తుకొస్తుంది? కాలేజ్ అనగానే 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' మూవీ అనేది మన మైండ్‌లో రన్ అవుతుంది. ఫ్రీడమ్, ఫన్, ఫ్రెండ్స్, ఎంజాయ్‌మెంట్, ఈవెంట్స్ ఇవన్నీ గుర్తుకొస్తాయి. అక్కడ నిజాలు జరిగేవి ఏంటియో చెప్పనా? అసైన్‌మెంట్స్, ఇంటర్నల్స్, అటెండెన్స్, టెన్షన్స్, ఫ్యూచర్ గురించి టెన్షన్స్, స్ట్రెస్. అసలు మనకి ఇగ కోడింగ్ అంటే తెలీదు. ఆ బేసిక్స్ ఏంటో తెలీదు. ఆ కోడింగ్ అదంతా మనకి కొత్తగా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటి అనంటే మనము అక్కడ జరిగేవి వేరు. మనం ఇక్కడ ఊహించుకునేవి వేరు. యాక్చువల్లీ మనకి ఈవెంట్స్ అనేవి 2, 3 మంత్స్‌కి ఒక్కసారే జరుగుతుంది. ఒక్క రోజుల్లోనే అయిపోతుంది. అలాంటిది మనము ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్, ఎన్నో ఈవెంట్స్, ఎంతో ఎంజాయ్‌మెంట్ అని ఏదేదో ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటూ అదే ఎంజాయ్‌మెంట్‌లో మూవ్ అయిపోతే మీ రియాలిటీ మీకు చాలా మనకి సఫర్ చేస్తుందనమాట. మనం తెలుసుకోవాల్సింది ఏంది అనంటే మనం ఫస్ట్ ఇయర్‌లో ఉన్నప్పుడే మనకంటూ ఒక పాత్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆ పాత్‌లో మాత్రమే వెళ్ళాలి. అసలు అంత ఈజీగానే అనిపిచ్చింది నాకు కూడా. రియాలిటీలో చాలా అంటే చాలా టఫ్‌గా ఫేస్ చేశాను నేనైతే ఆ సిట్యుయేషన్. ఎందుకంటే నేను మీ సిట్యుయేషన్ నుంచి వచ్చాను కాబట్టి, నేను నా ఎక్స్‌పీరియన్స్ చెప్తే మీరు ఆ తప్పులు చేయకుండా ఉంటారని చెప్పేసి, నేను ఈ వీడియో అయితే ఇలా చేస్తున్నాను. ఒక్కొక్కసారి ఏమనిపిచ్చిందంటే, అసలు నేను కరెక్ట్ పాతది చూజ్ చేసుకున్నానా? అసలు బీటెక్ అంటే నాకు ఇంట్రెస్టే ఉందా? లేదంటే అసలు నా ఫ్యూచర్ గోల్స్ ఏంటి? ఇలాంటివి రన్ అవుతూనే ఉంటాయి. రాసి పెట్టుకోండి. నేను చెప్పబోయే ప్రతి ఒక్కటి జరగబోతున్నాయి. అండ్ ఇది బీటెక్ ఫస్ట్ ఇయర్ 2025లో ఎవరైతే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం. అండ్ నెక్స్ట్ ఏం జరుగుతుంది? అసలు నేను చేసిన తప్పులేంటి? అసలు మిస్టేక్స్ అనైతే థంబ్‌నెయిల్ మీరు చూసే ఉంటారు. అసలు మిస్టేక్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నేను ఫస్ట్ ఇయర్‌లో చేసింది ఫ్రెండ్స్‌తో ఫుల్ హ్యాంగ్ అవుట్ అవ్వడం. ఐ మీన్ చిల్ అవ్వడం, తిరగడం, తినడం. సో, ఇదే మొత్తం జరిగిపోయింది. నేను ఆ టైం అనేది వేస్ట్ చేశాను. కరెక్ట్‌గా చెప్తున్నాను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ ఇయర్ అనేది మనకి ఒక ఫౌండేషన్ లాంటిది. దాన్నే మీరు సరిగ్గా వాడుకోలేకపోతే మీరు ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా గాని వేస్ట్. మీకు అర్థమైందనుకుంటున్నాను. నెక్స్ట్ కాలేజ్ ఈవెంట్స్ అవాయిడ్ చేయడం. అసలు కాలేజ్ ఈవెంట్స్‌లో పార్టిసిపేట్ చేస్తే మనకేంటి బెనిఫిట్స్ అంటే, మనము జస్ట్ పోయి ఎంజాయ్ చేసొస్తాం కింద. ఒక్కసారి స్టేజ్ ఎక్కి చూడు. ఒక్కసారి అందరి ముందు మాట్లాడి చూడు. ఒక్కసారి లీడర్‌షిప్ తీసుకొని చూడు. నీకు అసలు నీ ప్లేస్ ఎక్కడుందో క్లియర్‌గా అర్థమవుతుంది. నెక్స్ట్ థర్డ్ మిస్టేక్ ఓన్లీ థియరిటికల్ మీద ఫోకస్ చేయడం. ఎగ్జామ్స్ వస్తున్నాయి గదా! సో, డే అండ్ నైట్ చాలా చదువుకొని ప్రాక్టీస్ చేసి థియరిటికల్ మీదే ఫోకస్ చేస్తే నేను సెకండ్ ఇయర్‌లో రియలైజ్ అయ్యా. అసలు థియరిటికల్‌తోని మనకి వచ్చేదేం లేదు. జస్ట్ ఒక సర్టిఫికేట్, సెమ్ సర్టిఫికేట్ మాత్రమే అని. సో, సెకండ్ ఇయర్ నుంచి కోడింగ్ మీద గాని, అది ఏదైనా గాని నేను తర్వాత మాట్లాడతాను. అండ్ ఫస్ట్ ఇయర్ సో, ఓన్లీ థియరిటికల్ మీద మీరు ఫోకస్ చేస్తే అసలు మీకు స్కిల్స్ ఎలా డెవలప్ అయితాయి? అండ్ నెక్స్ట్ ఫోర్త్ మిస్టేక్ వచ్చేసి కొత్త వాళ్ళతో మింగిల్ అవ్వకపోవడం. అది ఎవ్వరైనా గానియండి, మీ నెట్‌వర్కే మీ నెట్‌వర్త్ అవుతుంది. అండ్ ఇది కరెక్ట్‌గా గుర్తుపెట్టుకోండి. మీకు ఎంత నెట్‌వర్క్ ఉంటే అంత నెట్‌వర్త్ అనేది బిల్డ్ అవుతుంది. మీకు నెట్‌వర్క్ బిల్డ్ చేసుకోవడం బీటెక్‌లో ఎంత ఇంపార్టెంట్ అంటే, నీకు ఎంత సరౌండింగ్, ఎంత పెద్ద నెట్‌వర్క్ అనేది ఉంటే అన్ని ఆపర్చునిటీస్ అనేది వస్తాయి. అది ఏ విధంగా వస్తుంది అనేది మీరు ఫ్యూచర్‌లో మీరే తెలుసుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక్కరు కరెక్ట్‌గా డ్యాడీ చెప్పారు, మమ్మీ చెప్పారు, అన్నయ్య చెప్పాడని చెప్పేసి 70,000 ఉంది, 80,000 ఉంది. సో, ఇంత ప్రైస్ ఉంది కాబట్టి బెస్ట్ ల్యాప్‌టాప్ అని చెప్పి మనీ వేస్ట్ చేయడం. మనకి మెయిన్‌గా కావాల్సింది ల్యాప్‌టాప్. అది ఏ ఇయర్‌లో బెస్ట్ ఏంటి అనేది నేను రాబోయే వీడియోస్‌లో చెప్తాను. అండ్ బెస్ట్ ల్యాప్‌టాప్స్ ఏంటి మనకి ఒక 5-10 ల్యాప్‌టాప్స్ అయితే నేను నెక్స్ట్ ఫుల్ వీడియోలో చేస్తాననమాట. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ నేనే నేర్చుకున్నా. ఇలా మిస్టేక్ చేశాను, తిన్నాను, అసలు తిరిగాను, ఓన్లీ థియరిటికల్‌గా ఫోకస్ చేశాను. ఎవరికీ కలవలేదు, ఈవెంట్స్‌కి అటెండ్ కాలేదు. నేనేం నేర్చుకున్నాను? ఫస్ట్ ఇయర్ నుంచి మనకి క్లారిటీ ఉంటేనే నీకంటూ ఫోర్త్ ఇయర్ వరకు నువ్వు ఏ పాత్‌లో వెళ్తున్నావు అనేది ఒక క్లారిటీ ఉంటుంది. జస్ట్ క్లారిటీ మాత్రమే ఉంటుంది. ఫస్ట్ ఇయర్ నుంచి నువ్వు క్లారిటీలో ఉంటే. స్టడీస్ ఓకే. బట్ అలాంగ్ విత్ థట్
మనకి ఏం కావాలి? సెల్ఫ్ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్, కాన్ఫిడెన్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా అంటే చాలా ఉండాలి బీటెక్లో. అండ్ ఎందుకు ఏంటి అనేది ముందు ముందు వీడియోస్లో మీకే అర్థమవుతుంది. నేను ఎందుకు ఎంతగా చెప్తున్నా అనేది. టైం పాస్ చేయడం కాదు బ్రదర్, అది ఎవరైనా కానివ్వండి, గర్లే కానీ బాయే కానివ్వండి. టైంని ఇన్వెస్ట్ చేస్తే ఎలా వాడుకుంటాం మనం అసలు? ప్రాజెక్ట్స్, కోడింగ్స్, ఈవెంట్స్, క్లబ్స్, బాబా చాలా ఉంటాయి. బట్ నువ్వు ఆ టైంని వాడుకునే విధానంలో ఉంటుంది. నువ్వు ఫస్ట్ ఇయర్లో ఇవన్నిట్లలో యాక్టివ్గా ఉండి చూడు, నీకు నెక్స్ట్ 3 ఇయర్స్ ఎంత ఈజీగా జరిగిపోతాయో. ఐ మీన్ ఎంత ఈజీగా మూవ్ అయిపోతావో నువ్వు. స్టేజ్ మీదకి ఎక్కి చూడు, కాన్ఫిడెన్స్గా మాట్లాడి చూడు, నువ్వు నీకంటూ ఏంటో ఒక క్లారిటీ వస్తుంది. అండ్ మీకు లాస్ట్ నేను చెప్తుంది ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్లోనే ఉన్నారు. సో ఇప్పటి నుంచే స్టెప్ బై స్టెప్ ఎలా ఎదగాలి, అసలు ఈ ఏఐ జనరేషన్లో మనం ఎలా ఫార్వర్డ్గా ఉండాలి, ప్రతి ఒక్కటి నేను చెప్పబోతున్నాను. అండ్ కాలేజ్ లైఫ్ అనేది ఒకటేసారి వస్తుంది. ఓకే, ప్లాన్ చేసుకోండి, ఒక ప్రిపరేషన్ చేసుకోండి. ఎవరెవరైతే మీకు అవసరం పడతారో, ఐ మీన్ ఎవరెవరైతే మీ వైబ్కి సెట్ అవుతారో వాళ్ళతో పరిచయం పెంచుకోండి. డోంట్ ఇగ్నోర్ యువర్ సెల్ఫ్. నీలో ఏదో ఒకటి ఉంటుంది, దాన్ని బయటికి తీ. అది ఈ 4 ఇయర్స్లో మాత్రమే. అండ్ మనకి నేను తప్పులు చేయడం ఓకే, బట్ అలాంటి తప్పులు చేయడం వల్ల మనం ఏమైనా నేర్చుకుంటామా? సో ఆ తప్పు చేసింది కూడా వేస్టేనా అనేది మీకే క్లారిటీ ఉంటుంది. అండ్ ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. అండ్ ఈ తప్పుల వల్ల మీరు చాలా టైం అనేది వేస్ట్ చేస్తారు. అందుకని చెప్పేసి ఈ 7 మినిట్స్ 8 మినిట్స్ వీడియో అయితే చేయడం వల్ల మీకంటూ ఒక అవేర్నెస్ వస్తుంది. మీకంటూ అరే సో అండ్ సో సీనియర్ ఇలా చెప్పారు, సో మనం అన్నిట్లలో అటెంప్ట్ అవుదాం, అన్నిట్లలో యాక్టివ్గా ఉందాం అని మీకంటూ ఒక మైండ్ సెట్లో సెట్ అయిపోతుంది అనమాట. అండ్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. జస్ట్ మీరు చేయాల్సింది సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. మీకు ఇంకేం డౌట్స్ ఉన్నా అది 100 కమెంట్సే కానీ 200 కమెంట్సే కానీ నేను ప్రతి ఒక్క కమెంట్కి రిప్లై అనేది ఇస్తున్నాను. సో మీకు ఏం డౌట్ ఉన్నా హ్యాపీగా కమెంట్ చేయండి. నేను మీకు పర్సనల్గా ఏంటి ఎలా అనేది క్లియర్గా గైడ్ చేస్తాను. అండ్ మనం ఏఐ గురించి రాబోయే వీడియోస్లో నేర్చుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.